హాయ్ హాల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ మాలీవుడ్ టైమ్స్ స్టారింగ్ నెస్లెన్. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్స్టార్లో తెలుగు ఆడితో స్ట్రీమింగ్ అవుతుంది. ముందే ఒక విషయం చెప్పాలి, ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుందా అంటే చెప్పలేను. కానీ సినిమా ఇండస్ట్రీలోకి రావాలనే డ్రీమ్ ఉన్న వాళ్ళు, డైరెక్టర్ అవ్వాలని, రైటర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని అనుకునే వాళ్ళు మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్. స్టోరీ విషయానికి వస్తే వినీత్ మాధవన్ అనే ఒక మిడిల్ క్లాస్ యువకుడు చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పటి నుంచి అతనికి సినిమాలంటే పిచ్చి. ఏదో ఒక రోజు పెద్ద డైరెక్ట్ అవ్వాలని, తన పేరు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలా సినిమా తీయాలని కలలు కంటూ ఉంటాడు. ఆ కళ నిజం చేసుకోవడానికి మూవీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడు. కానీ బయట నుంచి కనిపించే గ్లామర్కి, ఇండస్ట్రీ లోపల జరిగే రియాలిటీకి చాలా తేడా ఉందని ఒక్కో రోజు ఒక్కో అనుభవం ద్వారా తెలుసుకుంటాడు మన హీరో. ప్రొడ్యూసర్ని కలవడం, స్క్రిప్ట్ ఆపర్చునిటీ కోసం తిరగడం, రిజెక్షన్స్ ఎదుర్కోవడం, టాలెంట్ ఉన్న ఛాన్స్ రాకపోవడం, పాలిటిక్స్, ఈగో, ఫేవరెటిజం లాంటి ఎన్నో సమస్యల మధ్య తన డ్రీమ్ని ఎలా వదలకుండా ముందుకు తీసుకెళ్లాడు. చివరికి తన లక్ష్యాన్ని చేరుకున్నాడా, లేక ఇండస్ట్రీ అతని కళని మధ్యలోనే ఆపేసిందా అనేది మాలీవుడ్ టైమ్స్ మెయిన్ స్టోరీ. కమింగ్ టు పాజిటివ్స్, నాకైతే ఈ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ హీరో పర్ఫార్మెన్స్. నెస్లాన్ ఈ క్యారెక్టర్ని చాలా ఎఫర్ట్లెస్గా క్యారీ చేశాడు. ముఖ్యంగా డైరెక్టర్ అవ్వాలనే డ్రీమ్తో బతికి ఒక యువకుడి ఫ్రస్ట్రేషన్, ఎగ్జైట్మెంట్, డిసప్పాయింట్మెంట్స్, హోప్, ఈ ఎమోషన్స్ అన్నిటిని చాలా న్యాచురల్గా స్క్రీన్ మీద చూపించాడు. కొన్ని సీన్స్లో అతను యాక్టింగ్ చేస్తున్నాడని ఫీలింగ్ కూడా రాదు ఈ మూవీ చూసేటప్పుడు. మరో విషయం నాకు చాలా బాగా నచ్చింది, ఈ సినిమా మూవీ ఇండస్ట్రీలో జరిగే కొన్ని బిటర్ రియాలిటీస్ని చాలా హానెస్ట్గా చూపించే ప్రయత్నం చేసింది. టాలెంట్ ఒక్కటే సరిపోదు, సరైన అవకాశం కూడా రావాలి. కొన్నిసార్లు పాలిటిక్స్, ఈగో, ఇన్ఫ్లుయెన్స్ వల్ల డిజర్వింగ్ పీపుల్ వెనక్కి వెళ్ళిపోతారనే విషయాన్ని ఎక్కడ ఓవర్ డ్రామా చేయకుండా చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు ఈ మూవీలో. నిజం చెప్పాలంటే సినిమా చూసినంతసేపు నాకు ఆర్జీవి జర్నీ కొంచెం గుర్తొచ్చింది. అలాగే మన తెలుగులో పూరి జగన్నాథ్ తీసిన నేనింతే సినిమా కూడా చాలాసార్లు గుర్తుకొచ్చింది. ఎందుకంటే అక్కడ కూడా సినిమా మీద ప్యాషన్తో ఉన్న ఒక వ్యక్తి జర్నీ ఉంటుంది. ఇక్కడ కూడా అదే ప్యాషన్, అదే స్ట్రగుల్ కనిపిస్తుంది. అందుకే నాకైతే ఇది కేవలం ఒక సినిమా కాదు, డ్రీమ్ కోసం ఎంత కష్టమైనా పడాలి, ఎంతమంది రిజెక్ట్ చేసినా, ఎంత సెట్ బ్యాక్స్ వచ్చినా మన గోల్ని వదిలిపెట్టకూడదు అనే ఇన్స్పిరేషనల్ జర్నీలా అనిపించింది ఈ మూవీ. నెగిటివ్స్ గురించి మాట్లాడితే ఈ సినిమా ఓవరాల్గా బాగానే ఉన్న కొన్ని చోట్ల పేసింగ్ కొంచెం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్స్ ఇంకాస్త క్రిస్పీగా ఉండుంటే నెరేషన్ ఇంకా ఎంగేజింగ్గా ఉండేది. అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువగా తెలియని ఆడియన్స్కి కొన్ని రిఫరెన్సెస్ వెంటనే కనెక్ట్ కాకపోవచ్చు. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మాస్ ఎలివేషన్స్, ఫైట్స్, కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఈ మూవీ కొంచెం వాళ్ళకి డిఫరెంట్గా అనిపించే అవకాశం ఉంది. నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే మాలీవుడ్ టైమ్స్ ఒక మోటివేషనల్ ఫిల్మ్లా అనిపించింది. ముఖ్యంగా సినిమా ఫీల్డ్లోకి రావాలనుకునే ప్రతి ఒక్కరూ ఒక్కసారి తప్పకుండా చూడాలి. ఎందుకంటే బయట నుంచి కనిపించే సక్సెస్ వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుందో, ఒక డ్రీమ్ కోసం మనిషి ఎంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందో ఈ సినిమా చాలా ఆనెస్ట్గా చూపించింది. హీరో జర్నీ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది నాకు. అందుకే సినిమా పూర్తయ్యాక కూడా కొంతసేపు అదే జర్నీ గురించి ఆలోచించాలి చేసింది ఈ మూవీ. కమర్షియల్గా హ్యూజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోయినా ఒక మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇస్తుంది ఈ మూవీ. ఫైనల్గా ఒక్క మాట, కళ్ళు కనడం చాలా సులభం, కానీ ఆ కళ కోసం 100 సార్లు పడిపోయినా మళ్ళీ లేచి ముందుకు నడవడం చాలా కష్టం. ఆ ప్రయాణాన్ని నిజాయితీగా చూపించిన మూవీనే మాలీవుడ్ టైమ్స్. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్. మీరు మాలీవుడ్ టైమ్స్ సినిమా చూసారా? చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పక చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం పక్కా సీన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ ఇస్ పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్.